వచ్చేసా ఇంకో వీడియోతో మీ ముందుకి. దట్ ఈస్ ఈరోజు నేను నారి నారి నడుమురారి మూవీ చూసి వచ్చాను అనమాట. దానికన్నా ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెసిని అండ్ ఫాలో టు తెసినిమా అనమాట. మూవీ ఎలా ఉంది అంటే ఇట్ వాస్ ఓకే, గుడ్, బాగుంది. ఈ సంక్రాంతికి బెస్ట్ మూవీ అంటే కాదు, ఇది బెస్ట్ మూవీ కాదు, కానీ ఇట్స్ ఎ ఫ్రెష్ మూవీ. అంటే ఇప్పటివరకు వచ్చిన మూవీస్లో అన్నిట్లో కొత్త కాన్సెప్ట్ అండ్ కొంచెం ఫ్రెష్ కాన్సెప్ట్, ఆ కామెడీ కూడా కొంచెం ఫ్రెష్గా ఉంది, సిచ్యువేషనల్ కామెడీ. ఈ సినిమా ఈ టైంలో వచ్చింది కాబట్టి మేబీ హిట్ కావచ్చు, కానీ వేరే టైంలో వస్తే మాత్రం హిట్ కాదు. ఈ మూవీ చాలా ఫ్రెష్గా అనిపించింది అనమాట నాకు. చాలా అంటే చాలా కొత్తగా ఉంది అండ్ డిఫరెంట్గా ఉంది. అండ్ దీంతోపాటు ఆ కామెడీ కానీ ఇవి కానీ దే ఆర్ సో గుడ్. చాలా అంటే చాలా బాగుంది. మెయిన్గా నాకు ఈ సినిమాలో శర్వా గారు కాదు, కానీ ఈ సినిమాకి హీరో వాస్ నరేష్ గారు. ఎందుకంటే నరేష్ గారు చేసినంత కామెడీ అబ్బో వేరే లెవెల్ అనమాట ఆయనది. అండ్ దాంతోపాటు పక్కన ఉన్న శర్వానంద్కి పక్కన ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన ఆయన కూడా బాగుంటుంది. ఐ థాట్ లైక్ సత్య గారు ఎక్కువ రోల్ ఉంటారు అనుకున్నాను, కానీ అక్కడ వచ్చారు, వెళ్ళిపోయారు. అంటే ఎక్కువ వాడుకోలేదు, అంటే ఉన్న స్పేస్లో ఎంత వాడుకోవాలో అంత వాడుకున్నారు. అండ్ దాని తర్వాత నాకు బాగా నచ్చింది ఇంకా కమెడియన్ ఎవరంటే వెన్నెల కిషోర్ గారిది కామెడీ. ఇట్ వాస్ రియలీ ఆసమ్. నాకైతే భలే నచ్చింది వెన్నెల కిషోర్ గారిది కామెడీ. అండ్ ఇంకా హీరోయిన్స్ గురించి చూస్తే దే ఆర్ ఓకే. ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్స్లో అవి కానీ ఇవి కానీ దే ఆర్ గుడ్, అంతా బాగున్నాయి. కానీ ఈ సినిమాలో ఒకటి ల్యాగ్ ఉంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ సాంగ్స్ అనమాట. సాంగ్స్ అంత పెప్పిగా ఉండవు, అంత బాగోవు, అంత స్మూత్గా, అంటే ఆ వైబ్కి మ్యాచ్ కావు అనమాట. మూవీ అంతా ఒక వైపు వెళ్తుంటే సాంగ్స్ ఇంకో వైపు వెళ్తుంటాయి, చాలా స్లోగా ఏందో ఉంటాయి. ఆ సీన్కి సెట్ కావు. నాకు ఆ సాంగ్స్ ఇంకొంచెం మంచిగా చేసి ఉంటే బాగుండేది అనిపించింది ఈ సినిమాలో. అంత ఎక్కువ ఇంపాక్ట్ఫుల్గా అయితే నాకైతే అనిపించలేదు. సాంగ్స్ బాగుంటుంటే ఇంకా బాగుండేది. అండ్ హీరోయిన్స్తో కాంబినేషన్ సీన్స్ కానీ అవి ఇంకా ఫన్నీగా ఉంటాయి అనుకున్నాను, అవి అంత గొప్పగా లేవు. బేసికల్గా వాళ్ళిద్దరూ ఒకటే కంపెనీలో ఉన్నప్పుడు దేర్ విల్ బి ఏ లాట్ ఆఫ్ సీన్స్ అనుకున్నాను, కానీ ఒక 2-3 సీన్లు పెట్టేసి తీసేశారు. వెరీ మచ్ లైక్ ఎంత చాపీగా ఉందంటే ఇక్కడ 2 సీన్లు, అక్కడ 2 సీన్లు, ఇక్కడ 3 సీన్లు అన్నట్టు ప్రతిదీ షార్ట్ డివిజన్ కనిపిస్తుంది నాకు. అంటే ఒక ఫ్లో కానీ ఇవి కానీ ఏం లేదు, కానీ కొత్త స్టోరీ, కానీ అంత ఫ్లోగా అనిపించలేదు నాకు. అండ్ దాంతోపాటు ఐ వాంట్ టాక్ అబౌట్ హీరోయిన్స్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్. ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కూడా అంత క్రియేటివ్గా అనిపించలేదు. ఇట్ వాజ్ ఓకే. అంటే ఎప్పుడు నార్మల్ సీన్స్ ఎలా అయితే ఉన్నాయో అలానే ఉన్నాయి. అండ్ ఈ సంక్రాంతికి ఇది చాలా గ్రేట్ మూవీ అంటే నో. ఐ థింక్ ఇట్స్ ఎ ఫ్రెష్ మూవీ, గుడ్ మూవీ, అంతేగాని అంత ఇంపాక్ట్ఫుల్గా లేదు. బికాస్ ఈ సంక్రాంతికి మనం ఎలా ఆలోచించాలంటే సాంగ్స్ నచ్చాలి, దాని తర్వాత సినిమా స్టోరీ నచ్చాలి, దాంతోపాటు అన్నీ ఎవ్రీథింగ్ షుడ్ మ్యాచ్ అనమాట. అండ్ పీపుల్స్కి నచ్చాలి అండ్ ఒక ఇంపాక్ట్ఫుల్ ఉండాలి. సంక్రాంతి అన్నప్పుడు ఆ వైబ్ మ్యాచ్ చేయాలన్నమాట. సో నాకు తెలిసి నారి నడుమురారి అంత క్రియేటివ్గా లేదు. శర్వానంద్ పాత మూవీస్తో పోల్చుకుంటే దిస్ వాజ్ ఎ డిప్ డౌన్ అన్నట్టు అనిపించింది. బట్ హీ హ్యాస్ ప్రూవ్డ్ దట్ ఇట్ వాజ్ ఎ న్యూ మూవీ. కొత్త స్టైల్లో తీసుకుని వచ్చారు అండ్ ఈ టైంలో తెచ్చారు కాబట్టి ఆ సినిమాకి అంత వాల్యూ ఉంది. అదే వేరే టైంలో తెచ్చుంటే అస్సలు ఉండేది కాదు. అండ్ ఓకే, ఇంకా దీనికి మించి నేను ఇంకేం చెప్పలేను. ఈ మూవీకి అయితే మాత్రం నాకు వెన్నెల కిషోర్ గారు కామెడీ కానీ, నరేష్ గారు కామెడీ కానీ, ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన ఆయన కామెడీ కానీ ఇట్ వాజ్ సో గుడ్. చాలా అంటే చాలా బాగుంది, అదనమాట సంగతి. అండ్ సంక్రాంతి విన్నర్ గురించి ఒక వీడియో పెడతానమాట, అది నెక్స్ట్ వీడియో వస్తుంది, చూడండి. అండ్ ఏంట్రా ఇంత లేట్గా పెడుతున్నావు అన్నీ అంటే, నేనేంటంటే కొంచెం టైం తీసుకుంటాను అనమాట ఒక మూవీకి. బికాస్ వెంటనే వెళ్తే యూ విల్ బీ లైక్ కన్ఫ్యూజ్డ్. ఏ మూవీ నచ్చింది, ఏ మూవీ ఎందుకు నచ్చలేదు, అన్నీ ఒకటే రోజు సబ్జెక్ట్ మొత్తం చదివేస్తే బాగోదు కదా, అలా ఉంటుంది అనమాట. సో నేను కూడా కొంచెం ఫ్రీ మైండ్తోనే చూస్తాను అనమాట మూవీస్. మరి ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్, సీ యూ, టాటా. అర్థమైందా రాజా?